అగ్ని ప్రమాద ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యల గురించి ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటున్నారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఘటనా స్థలానికి మంత్రి పొన్నం ప్రభాకర్ వెళ్లారు. సహాయక చర్యల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అగ్ని ప్రమాద ఘటనా స్థలాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. అగ్ని ప్రమాద బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. సహాయక చర్యలపై అడిగి తెలుసుకున్నారు. అధికారులు సమన్వయంతో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని సూచించారు. అగ్ని ప్రమాద ఘటనపై కేటీఆర్ హరీష్ రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనా స్థలాన్ని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ పరిశీలించారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. అధికారులను అడిగి సహాయక చర్యల గురించి తెలుసుకున్నారు. ऊपर चढ़ने वाले नहीं तो ऊपर से चढ़े చార్మినార్ ఘోర అగ్ని ప్రమాదం ఘటనలో మృతుల సంఖ్య 17కు చేరింది. షార్ట్ సర్క్యూట్ తో పెరల్స్ షాప్ ఉన్న భవనంలో మంటలు చెలరేగాయి. ఏసీ కంప్రెసర్ పేలడంతో స్పాట్లోనే 3 మృతి చెందారు. అగ్ని ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ మరో 14 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతుల్లో 5 మహిళలు, 8 మంది చిన్నారులు ఉన్నారు. ఫైర్ ఎగ్జిట్ లేకపోవడంతోనే ప్రమాద తీవ్రత పెరిగినట్లు సమాచారం. Total information 17 people. So 17 people hospital shifting there. So 17 people so far, as per our information available, 8 people have been seem to have died, and they were shifted to Sudan. Doctors have declared them dead. They have been shifted to Osmania mortuary. For others, we are having information. And as far as